అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లై విత్ మమతాజ్. నేనైతే రెడీ అయిపోయాను. ఇప్పుడు టైం వచ్చి 9:00, 9:55కి కింద చెక్అవుట్ చేయాలి. సో అక్కడికెళ్ళి ఇప్పుడు డిన్నర్ చేసి దెన్ వి విల్ లీవ్. ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఇట్స్ 1 hour పడుతుంది. అక్కడికెళ్ళి బిఏ చేసి బ్రీఫింగ్ చేసి కస్టమ్స్ ఇమిగ్రేషన్స్ కంప్లీట్ చేసి దెన్ ఫ్లైట్ అంతా ఆపరేట్ చేశాక ల్యాండ్ అయ్యాక దెన్ నేను సింగపూర్లో ఏమవుతుందో నేను కంప్లీట్ వీడియోస్ వేస్తాను. నేను ఈరోజు పనిచేస్తుండేది బిజినెస్ క్లాస్లో. సో కొంచెం కూడా టైం దొరకదు. ఐ కాంట్ సిట్ ప్రాపర్లీ, నాట్ ఈవెన్ ఫర్ 5 minutes. అంత బిజీగా ఉంటుంది ఎందుకంటే 12 గెస్ట్స్ ఉంటారు. నేను ఆపరేట్ చేస్తుండేది A321, దట్ ఈస్ ఎయిర్ ఇండియా ఫ్లీట్. సో కొంచెం ఉంటుంది. ఐ డోంట్ లైక్ టు వర్క్ ఇన్ బిజినెస్ క్లాస్, ఎందుకో నాకు తెలీదు. బట్ నో అదర్ ఆప్షన్, తను నన్నే చూస్ చేసుకుంది ఇక్కడే పని చేయాలని. సో ఐ హ్యావ్ టు వర్క్. రాదు నేను చెయ్యను అని చెప్పలేము మేము. వాట్ ఎవర్ దే అసైన్ మేము అది చెయ్యాలి, అలా అన్నమాట. ఓకే, సింగపూర్లో కలుద్దాం. బాయ్ గాయ్స్. ఇన్ సింగపూర్ యాక్చువల్లీ నేను ఒక్కదాన్నే వెళ్తుంటే దెన్ లేటర్ నా ఫ్రెండ్ 6 members క్రూలో ఒక అమ్మాయి ఫస్ట్ టైం వస్తుండేది. తను వేరే ఎయిర్లైన్స్లో పనిచేసినింది. అక్కడ ఆ ఎయిర్లైన్స్లో వెళ్ళినింది. బట్ ఈ ఎయిర్లైన్స్లో ఈ సింగపూర్లో ఎవరు అసలు చేయలేదంట. అందుకే తనని నేను పిలుచుకొని వెళ్తున్నా. ఫస్ట్లీ నాకే రూట్స్ తెలియదు, ఇంకొకరిని పిలుచుకొని వెళ్తున్నా. లెట్స్ సీ అసలు ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాను, లొకేషన్స్ ఎలా తెలుసుకుంటాను, వితౌట్ ఇంటర్నెట్, వితౌట్ ఫోన్ కాల్, బయట ఎలా స్పెండ్ చేస్తామో, మా డెస్టినేషన్ రీచ్ అవుతామా లేదా, కాసేపట్లో నేను మీకు చూపిస్తాను. ఫుల్ ఎనర్జీతో ఉన్నాను. ఐ హోప్ ఐఎమ్ లుకింగ్ గుడ్. హెయిర్ స్టైల్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. లెట్ మీ సీ. మెట్రోకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఎంఆర్టీ అని పిలుస్తారు వీళ్ళు. ఇదైతే ఎంత స్పీడ్గా వెళ్తుందంటే లొకేషన్ బయటికి వెళ్ళి నేను ఎక్కడికి వెళ్తున్నా అని చెప్తా. స్టిల్ ఇట్స్ అ సస్పెన్స్. మేము వెళ్తుండేది అక్కడికి.
ఈ మ్యాప్ ఉంటే అసలు సింగపూర్లో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎక్కడైనా తిరగొచ్చు. దిస్ ఇస్ ద ఓన్లీ వెపన్ అన్నమాట. కంప్లీట్ ఎక్సైట్మెంట్లో ఉన్నాను నేనైతే. దుబాయ్లో బుర్జ్ ఖలీఫా లోపలికి వెళ్ళలేదు, కానీ సింగపూర్లో మరీనా బే శాండ్స్ పైకి వెళ్ళి సింగపూర్ మొత్తం చూస్తున్నా. సో దట్ ఈస్ రియలీ ద హ్యాపీయెస్ట్ మూమెంట్. యా, క్రేజీ. ఇక్కడికి వెళ్తున్నా నేను. ఎక్స్పెక్ట్ చేసి వచ్చా, బట్ నేను అనుకునేలాగా ఫొటోస్ అయితే తీసుకోవడానికి అవ్వట్లేదు. నేను తనకు బాగా తీస్తున్నా, తను నాకు తీయట్లేదు. ఇదే అవుతుంది నేను ఎవరితో అయినా వస్తే. చూద్దాం. ఎన్ ఎన్నిసార్లు ఈ యాంగిల్ ఆ యాంగిల్ అని చెప్తున్నా, తను అంతగా తీయలేకపోతుంది. చూడాలి, అట్లీస్ట్ ఒక్క ఫ్యూ ఫొటోస్ అయినా వస్తే ఐ కెన్ పోస్ట్. ఇప్పుడు టైం 1 hour వేస్ట్ అయిపోయింది. ఐ డిడ్ నాట్ గెట్ సింగిల్ పిక్చర్. తనకి ఎంత బాగా తీస్తున్నా ఫొటోస్, నాకు అసలు తీయట్లేదు. తను ఎన్నిసార్లు నేర్పించినా అలా తీయట్లేదు. ఈ యాంగిల్లో పెట్టించిన షిల్ బి షేకింగ్ దట్ సైడ్. అమ్మో, చూద్దాం. ఇక్కడ 1 టవర్, 2 టవర్, ఇక్కడ టోటల్ 3 టవర్స్ ఉన్నాయంట. సో మాకు యాక్సెస్ ఉండేది టవర్ 3. ఆ టవర్ 3కి వెళ్ళి ఎలా ఉందో చూద్దాము. దిస్ ఈస్ ద ఫస్ట్ ఫ్లోర్. వీఆర్ గోయింగ్ టు 57th ఫ్లోర్. ఫైనలీ ఈ సెలవు ఎన్ని చోట్ల తిరిగి తిరిగి వాళ్ళని అడిగి ఫ్రీగా ఎక్కడ ఎయిర్లైన్ క్రూకి యాక్సెస్ ఇస్తారని తెలుసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాం. కంప్లీట్లీ డెడ్ అండ్ సెలవి అనే దాంట్లో వాళ్ళు ఏదో మా ఐడి కార్డ్స్ చెక్ చేసి దే ఆర్ అలోయింగ్. సో వీఆర్ గోయింగ్ ఎట్ 57th ఫ్లోర్. వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఏదో స్టాంప్ వేస్తుండ్రి. కెన్ యూ సీ దిస్ ఇస్ ఇన్విజిబుల్ స్టాంప్. యూవీ లైట్ వేస్తేనే కనిపిస్తుంది, లేదంటే ఏం కనపడదు మన చేతి మీద. సో గుడ్. అసలు ఇక్కడికి వచ్చి నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు మీకు చూపిస్తాను. సో క్రేజీ వ్యూ. సింగపూర్ మొత్తం కనిపిస్తుంది, బట్ అక్కడికి యాక్సెస్ దొరకాలంటే వీ హ్యావ్ టు పే అరౌండ్ $100 సంథింగ్. I'll show you. So nice place. The weather in నేను చెప్పినట్టు ఇక్కడ 3 టవర్స్ ఉన్నాయి. మాకు యాక్సెస్ ఉన్నింది 3rd టవర్. యూజువల్గా ఎవరికి ఫ్రీ యాక్సెస్ దొరకదు. వీఆర్ లక్కీ టు విజిట్ సచ్ ప్లేసెస్. నిజంగా వీఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. బిహైండ్ ఇది ఒక రెస్టారెంట్. సో వెనకాల చూడొచ్చు అందరూ. దే ఆర్ హ్యావింగ్ సమ్ డ్రింక్స్, ఆల్కహాల్, హ్యావింగ్ దేర్ ఫుడ్, ఎంజాయింగ్ దేర్ టైమ్.
సో నైస్ ప్లేస్ అసలు, వర్త్ ఇట్ యాక్చువల్లీ. కింద ఎంత స్ట్రగల్ చేశాను తెలుసా మేము, అక్కడ వాళ్ళని వీళ్ళని అడిగి ఎవరికి తెలీదు. ఇట్స్ అ హ్యూజ్ ప్లేస్, ఇట్స్ అ హ్యూజ్ హోటల్. ఫైనలీ వే దొరికి నా ఫ్రెండ్ చెప్తునింది ఇక్కడికి వెళ్ళాలని, బట్ షీ డోంట్ రిమెంబర్ ఎలా వెళ్ళిందో అని. దే దే కేమ్ అరౌండ్ లైక్ 6 members ఏమో వచ్చినట్టున్నారు. సో దట్ ఈస్ హౌ ఇట్ వాస్. వీళ్ళు అసలు ఎంత లక్కీ తెలుసా, దే స్పెండ్ లాట్ ఆఫ్ మనీ టు కమ్ టు దిస్ ప్లేస్ యాక్చువల్లీ. ఐ థింక్ వాళ్ళు ఎవరైనా మీడియా పీపుల్ ఉండొచ్చు. ఇంకా నాట్ రైనింగ్ ఆల్సో, అప్పుడే వీళ్ళు అంబ్రెల్లాలు తీస్తారు. అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం, బట్ రైనింగ్. వర్షం వస్తుంది కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్, వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద హోటల్. ప్లాన్స్ అన్నీ స్పాయిల్ చేసేస్తుంది ఏదో ఒక రీజన్తో. ఇట్స్ ఓకే, మేబీ నెక్స్ట్ టైం. మేము ఆ హోటల్కి వెళ్ళాలి. పోయామంటే తిరిగి 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 తన వల్లే. అట్లీస్ట్ నేను చెప్పా మెట్రోలో వెళ్దాం, ఇంకొక స్టాప్, వై డూ వీ హ్యావ్ టు వాక్ అని చెప్పి. లేదు ఐ వాంట్ టు బై సంథింగ్ అని చెప్పి మళ్ళీ ఈ ఆల్మోస్ట్ 15-20 minutes మేము నడుచుకొని వచ్చాం. తను 2 చపాతీస్ మళ్ళీ పన్నీర్ ఏదో తీసుకుంది, దట్ ఈస్ $20, ఆల్మోస్ట్ 2000 రూపీస్ జస్ట్ చపాతీ కోసం. నేనైతే అక్కడ ఇండియా నుండి కప్ నూడిల్స్ తెచ్చుకున్నాను. ఈ కప్ నూడిల్స్ నాకు చాలా ఇష్టం. నేను ఇప్పుడు ఇదే తిని, అండ్ దెన్ ఐ ఆల్సో గాట్ ఐ జ్యూస్గా ఆరెంజ్ జ్యూస్. దిస్ ఇస్ ఫ్రెష్ జ్యూస్. ఆరెంజెస్ అంతా అక్కడ ఉంటాయి. సో ఆటోమేటెడ్ మెషిన్ అది, అదే ఆరెంజ్ జ్యూస్ చేసి ఇస్తుంది వితౌట్ షుగర్, ఎనీథింగ్, నో యాడెడ్ షుగర్. ఐ జ్యూస్ చూసారా ఎంత బాగుంటుంది తెలుసా. యూ హ్యావ్ టు ట్రై దిస్ అట్లీస్ట్ వన్స్ ఇన్ యువర్ లైఫ్ టైం తెలుసా. ఇవి రెండు, కప్ నూడిల్స్ అండ్ ఆరెంజ్ జ్యూస్, ఒకటి అన్హెల్దీ ఇంకొకటి హెల్దీ, రెండు కాంబినేషన్ బాగుంటుందని నేను ఇది యాక్చువల్లీ చూస్ చేసుకున్నా. ఇట్ విల్ బీ సో గుడ్. ఇది యాక్చువల్లీ లాస్ట్ టైం ఒక పాకిస్తానీ అంకల్ వచ్చి కొనిచ్చారు. అది డిఫరెంట్ స్టోరీ, నేను మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ లెట్ మీ హ్యావ్ అ హంగ్రీ. పొద్దునే నుండి మేము అసలు ఏం తినలేదు. ఇప్పుడు ఇది తిని దెన్ తాగి కాలే. ఓకే బాయ్.
నేను తిన్నాక మాట్లాడతాను.